హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. 38 మనకైతే బ్లౌజ్ ఉంది. ఆది బ్లౌజ్ ఇది నేను కుట్టిందే, క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కట్ చేయాలి. ఇది సారీ చూద్దాం. ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొలుచుకున్నప్పుడు మనకు 19 వచ్చింది. 19లో 19 ఉంది. 19 అంటే 38 సైజ్ బ్లౌజ్ అని అర్థం. ఇక్కడ 38 ఇదైతే కింద 8.5 వచ్చింది. 8.5 అంటే 34. చెస్ట్ సైజు 38, వేస్ట్ సైజు 34. ఇంకా హార్మ్ రౌండ్ కూడా మనకు 8.5 వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కు. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. హైట్ అయితే చూపిస్తా. హైట్ ఎట్లా చూసుకోవాలో కొత్త వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ మనం టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఎంత వస్తుంది? 14.5 వచ్చింది నాకు హైట్. మనం ఇక్కడ చేసుకుందాం. 14.5 ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 15.5 దగ్గర అయితే నేను పెట్టుకుంటున్నా. 15.5 ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్నాక మనం ఇటు సైడ్ అయినా గీసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా పర్లేదు. ఇక్కడ నుంచి 5.5 దగ్గర ఒక మార్కింగ్, షోల్డర్ 5.5. ఇంకా హార్మోల్కి అయితే 6 ఇంచెస్. హార్మోల్ ఇక్కడ 6 ఇంచెస్ కరెక్ట్ ఉందా అని చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని 2 లైన్లు అయితే కలుపుకోవాలి. సరే, ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5.5 ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడికి కలపాలి. ఇట్లా 38లో 4వ భాగం ఎంతనో చూసుకోవాలి. మీరు టేప్ తోటైనా చూసుకోవచ్చు. ఇది డివైడెడ్ బై 4 చేస్తే ఎంత అవుతుంది అంత వేసుకోవాలి. 34 సైజ్ 38 సైజ్ బ్లౌజ్ చూసుకున్నాం. ఇట్లా 9.5 వస్తుంది, కానీ నేను మీకు అర్థం కావడం కోసం అయితే చూపిస్తున్నా. 9.5 వచ్చింది. ఇక్కడ 9.5 వేసుకోవాలి. నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కు, 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఇక్కడ అయితే 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచ్ దగ్గర ఒక మార్కు, ఇటు సైడ్ కూడా 3 ఇంచ్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. ఇదైతే ఇట్లా కలుపుకోవాలి.
అట్లా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 1.5 దగ్గర కూడా చేసుకోవచ్చు, 1 ఇంచ్ దగ్గర కూడా, 1.5 దగ్గర కూడా చేసుకోవచ్చు, 1 దగ్గర కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కుట్టిన తర్వాత బ్లౌజ్ కొంచెం కూడా ఇక్కడ బుంగలు వచ్చిన బ్యాక్ సైడ్, మీరు ఇక్కడ 1/2 ఇంచ్ ఫ్రంట్ సైడ్ లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు వస్తే. అట్లా రాకపోతే ఇది 1.5 తీసుకోవాలి, లేకపోతే 1.5 తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 1.5 తీసుకున్నా కదా, 1.5 కూడా కలుపుకోవచ్చు ఇట్లా ఇక్కడ వరకు ఇట్లా ఈ మార్కింగ్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 34 వచ్చింది. 34లో 4వ భాగం ఎంతనో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి 34 వచ్చింది కదా, 34కు 4వ భాగం ఎంత, 4 సార్లు ఇట్లా మలుచుకుంటే మనకు 8.5 వచ్చింది. 8.5 ఇక్కడ వేసుకోవాలి. 8.5 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకా ఖర్చుల కోసం 2 ఇంచెస్. ఇది కలుపుకోవాలి ఇక్కడికి ఇక్కడికి. ఓకే, మీరు బ్లౌజ్ తోటైనా చూసుకోవచ్చు. బ్లౌజ్ లేకపోతే ఒకవేళ మనం నెంబర్స్ తోటే నేర్చుకోవాలి బ్లౌజ్ తోటి కంటే. చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చింది. ఖర్చులతోటి కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ డాట్స్ కోసం. బ్యాక్ పార్ట్ లో ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, ఇక్కడైతే 2.5 తీసుకుంటున్నా నేను. షోల్డర్ 3 ఇంచెస్, గల్ల అయితే 10 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కలుపుకోవాలి. ఇది ఇక్కడ మీ ఇష్టం, ఏ షేప్ అని ఇవ్వచ్చు. నేనైతే రౌండ్ షేప్ ఇస్తున్నా. బ్యాక్ పార్ట్ అయిపోయింది, కట్ చేసుకుందాం. సారీ, చెప్పడం మర్చిపోయినా. మనం ఫిట్టింగ్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి సగములకు మనం ఇట్లా మలుచుకొని ఇక్కడైతే డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం ఇట్లా మలుచుకోకపోయినా 4.5 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని బ్లౌజులకు కాదు, కొన్ని బ్లౌజులకు మాత్రమే 4.5. ఇక్కడ కూడా 4.5 పెట్టుకొని స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ డాట్స్ కోసం ఇది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇదైతే క్రాస్ వేసుకున్నాము. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ మనకు ఫ్రంట్ గల్ల వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు, మనకి ఇక్కడ వరకే అవసరం కాబట్టి ఇట్లా వేసుకున్నా. ఫ్రంట్ గల్ల అయితే 6.5 ఉంది, అంటే 6 ఇంచెస్ ఉంటే
హాఫ్ ఇంచ్ కలుపుకొని ఖర్చులకు 6.5 పెడుతున్నా ఇక్కడ వరకు. ఇది ఇక్కడ ఇట్లా అనుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా అయితే గీసుకోవాలి. ఇదైతే తీసేద్దాం. గీసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా గీసుకొని ఇట్లా తీసేసి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకొని ఇక్కడ రౌండ్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 6 ఇంచెస్ హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లా. ఇక్కడైతే 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ వేసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే స్ట్రేట్గా ఇట్లా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇట్లా చూసుకుందాం బ్లౌజ్లో. ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ కరెక్ట్ వచ్చింది. ఇక్కడికి ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇట్లా ఇక్కడ కూడా చూసుకుందాం. చూసుకోకపోయినా హాఫ్ ఇంచ్ అయితే మనం పైకి ఇట్లా అనుకోవాలి. చూసుకుందాం ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ వచ్చింది కదా. హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా 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 క్రాస్గా తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా తీసుకోండి. 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 2.5 ఇంచుల సగం ఎంత ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోరు. ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి 3.5 ఇక్కడ ఇక్కడ ఇట్లా రావాలి.
ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్క్ ఇట్లా చేసుకొని పావు ఇంచు మందం ఇక్కడ 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 అంతే ఫ్రెండ్స్. ఇదైతే కట్ చేసుకుందాం ఇప్పుడు. పదమూడు ఇంచులు వచ్చింది. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ పోతుంది కదా, దానికోసమని ఇక్కడ కలుపుకొని ఇక్కడ లైన్ గీసుకోవాలి 1 ఇంచ్ మందం. అంతే ఫ్రెండ్స్, ఇదైతే కటింగ్ చేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా. హెవీ చెస్ట్ ఉంటే కిందికి తీసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు. లేకపోతే మనము కింద ఎంత సైజు ఉన్నా కానీ మనం ఇక్కడ నుంచి 13 వచ్చినట్టు అయితే చూసుకోవాలి. 13 వచ్చినాక ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న మనం కిందికి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం మలుస్తాం కాబట్టి మనకు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ కఫ్ అయితే ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే మీరు బిగినర్స్ కాబట్టి ఒకవేళ మీకు ఇది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ పడద్దని ఇక్కడైతే పెట్టుకోవాలి. చూసుకోవాలి తేడా ఎంత ఉంటుంది అనేది కుట్టిన తర్వాత. మనం జాయింట్ చేసేటప్పుడు దీనికంటే ఇది ఎక్కువ వస్తే కట్ చేసేయాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మందం అయితే ఎక్కువ పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ 2.5, ఇక్కడ 3.5, ఇక్కడ 2.5 మనకు కరెక్ట్ ఇలాగైతే వస్తుంది. ఇప్పుడైతే క్రాస్ పట్టి కట్ చేసుకోవడానికి ఇక్కడ పైకి 1/2 ఇంచ్ తోటి ఖర్చులకు పోతుంది కదా, అందుకని 1/2 ఇంచ్ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో అంత 4 ఇంచెస్ వచ్చింది. ఇటు సైడ్ ఉక్కుల సైడ్ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచ్ తోటి కొలుచుకోవాలి 3 ఇంచెస్. ఇక్కడైతే 2.5 తీసుకోవాలి, సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత క్రాస్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. 11:12 ఉంది నాకు, తీసుకుందాం అంతే. పదకొండున్నర సరిపోతుంది. ఇటు ఉక్కుల సైడ్ 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర తీసుకురావాలి ఇట్లా. తర్వాత ఇక్కడ మధ్యలో 2.5, ఇక్కడ 3 ఇంచెస్.
కరెక్ట్ ఉందా అని చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి అంతే ఫ్రెండ్స్. క్రాస్ పట్టి ఇది ఫ్రెండ్స్. స్లీవ్స్ కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను క్లాత్ మీద చేసినా కానీ అది రాలేదు, స్టోరేజ్ ఎక్కువయ్యి, అందుకని చూసేసరికి లేదు వీడియో. అందుకని పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తే ఇప్పుడు స్లీవ్స్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం. అదొక 10 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదొక 10కి అదొక 11 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి పెట్టుకోండి. అదొక 11. ఒక లైన్ గీసుకుందాం. గీసుకున్నాక డౌన్ కోసం 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. గీసుకున్నాం కదా. ఆర్మ్ లూజు 8.5 కదా. ఇట్లా పెట్టుకుంటే 8.5 పెట్టుకుంటారు. ఇట్లా స్ట్రేట్ పెట్టుకుంటే 7.5 పెట్టుకుంటారు. కరెక్ట్ వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్కు, ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా 1.5 2 ఇంచెస్ అయినా పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ ఎంత ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇట్లా మార్కింగ్స్ చేసుకొని, ఇటువంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్ తోటి గీసుకోరు, లేకపోతే నార్మల్ స్కేల్ తోటి గీసుకోరు. మనకైతే ఇక్కడ పేపర్ కొంచెం తక్కువ ఉంది, పర్లేదు. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ అర్థం కావాలి. అందుకోసమని ఇక్కడ లేకపోయినా పర్లేదని నేను చూపిస్తున్నా ఈ పేపర్లో అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా టేపును సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేసుకోవాలి. లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఇక్కడ లైన్ అయితే గీసుకోవాలి. ఇట్లా తర్వాత ఇక్కడ ఇట్లా గీసుకున్న తర్వాత ఈ క్రాస్ గీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ 3.5 పెట్టుకున్నాం కదా, ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 2 ఇంచెస్ దగ్గరికి. చూసారు కదా. ఇది ఇక్కడ నుంచి 7.5 వచ్చింది. ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇది మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇది ఇట్లా వేసుకున్నామా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని
మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ సెకండ్ డబ్బా వరకు ఇక్కడ మూడో గీత, ఒకటో గీత, రెండో గీత, మూడో గీత ఇట్లా గుర్తు పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెట్టుకొని మళ్ళీ మరలేసి పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇట్లా ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఈ సెకండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇట్లా గీసుకోవాలి. గీసుకొని మళ్ళీ ఇట్లా మరలేసుకోవాలి. దీన్ని ఇక్కడికి ఇట్లా గీసుకోవాలి. ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, అంతే. కట్ చేసుకుందాం. ఇట్లా ఇది కూడా లోతు ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఒక టక్ వేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. స్లీవ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడ లేదు పేపరు, ఇట్లా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కట్ చేసి పెట్టుకున్నా. మొత్తం ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నా, కానీ వీడియో రాలేదు, అందుకని పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నా.